ఏంటే ఏమైంది? ఎందుకు అలా అరిచావు? అబ్బా ఏమైందే? ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలి కాకా అన్నట్టు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలి కాకా అన్నట్టు అసలు ఏమైందే మీకు? అబ్బబ్బబ్బా, పొద్దున్నే అది పొద్దుగుకేక నువ్వు ఇలా గావు కేకలు పెట్టుకుంటూ వస్తున్నారేంటి? ప్రశాంతంగా నన్ను ఒక్క నిమిషం కూడా ఉండనిచ్చేటట్టు లేరు. ఏం ప్రశాంతమో, నువ్వు ప్రశాంతం ప్రశాంతం అంటున్నావు. వాళ్ళక్కడ ఫంక్షన్ల మీద ఫంక్షన్లు చేసేస్తున్నారు. మళ్ళీ ఏం ఫంక్షనే? ఏం ఫంక్షన్ ఏంటి? 16 రోజుల పండగట కదా. పేరెంటాలందర్నీ పిలిచి నల్లపూసలు గుచ్చి ఆదిత్య చేత్తో తులసి మెళ్ళలో వేపిస్తున్నారట. నల్లపూసల ఫంక్షన్ కి ఎవరెవరిని పిలవాలో మొత్తం లిస్టు రాయమన్నాను. రాసావా? రేపు నల్లపూసల ఫంక్షన్ ఉంది కదా, దుర్గమ్మని పిలుద్దామా వద్దా అని. అది ఓ నల్లపూసల ఫంక్షనా? అందుకేనా వాళ్ళందరూ పొద్దున పోలీస్ స్టేషన్లో అంత విర్రవీగారు? వాళ్ళింట్లో 16 రోజుల పండగ ఎలా చేస్తారో నేను చూస్తాను. నన్ను పిలవడానికి వస్తారు కదా, అప్పుడు చెప్తాను. నిన్ను పిలవడానికి వస్తారని గ్యారంటీ ఏంటి? నన్ను పిలవకుండా వాళ్ళింట్లో ఫంక్షన్ చేసేంత ధైర్యం ప్రియ చెయ్యదు. దానికి అంత గుండె ధైర్యం లేదు. పిల్లకాకి అండ చూసుకుని పెద్దకాకి కాకా అని అరుస్తుందే కానీ దానికంత తెగింపు లేదు. చెయ్యి ఎత్తకముందే పారిపోయే రకం అది. అలాంటిది నన్ను పిలవకుండా నాకు తెలియకుండా నల్లపూసలు గుచ్చి నా కొడుకుతో దాని మెళ్ళో వేయిస్తుందా? వాడు లేకుండా నల్లపూసల ఫంక్షన్ ఎలా జరుగుతుంది? నేను లేకుండా నా ఇంట్లో కార్యం ఎలా జరుగుతుంది? జరగదు. ఏమో, నాకెందుకో నిన్ను పిలవరేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా పిలుస్తారు. నాకు భయపడి నన్ను పిలవద్దనుకున్నా ఈయనున్నారుగా, వదిలేకుండా ఎలా అమ్మ నేనొచ్చేది అని అంటారు. అందుకోసమైనా వస్తారు, వచ్చి పిలుస్తారు. అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. వాళ్ళ పొగరు మొత్తం అణుస్తాను. నల్లపూసల ఫంక్షన్కి పిలవటానికి వచ్చినప్పుడు వాళ్ళ మొహాలు నల్లగా చేసి పంపిస్తాను. అప్పుడు ఏ మొహం పెట్టుకుని నల్లపూసల ఫంక్షన్ చేస్తారో నేను చూస్తాను. వాళ్ళింట్లో నల్లపూసల ఫంక్షన్ జరిగిందంటే ఇక మీదటే అభ్యంతరం ఉండదు. వాళ్ళు ఎంతకైనా రెచ్చిపోతారు. ఏమవుతుంది? ఏమీ కాదు. వ్రతం 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 అన్నారు, మన ఇంట్లోనే చేశారు. కాపురానికి వచ్చిందా? ఎన్ని ఫంక్షన్లైనా చేసుకొని వాళ్ళిద్దరూ కాపురం చేస్తారు అనేది వట్టి మాట. అది నా ఇంటి గడప తొక్కడం అనేది ఈ జన్మకి జరగదు. అది నీకై నువ్వు పిలిస్తే కాని నేను గడప తొక్కను దుర్గమ్మ అని ప్రతిజ్ఞ చేసింది కదా. నేను పిలవటం కల, అది రావటం మరో కల. అంతే. తులసి, ఆ కుంకుమ భరణివ్వు. పిలుపులకేగా బయలుదేరేది. ఏంటి సాంబయ్య ఆ ప్రశ్న? కుంకుమ భరిని ఇచ్చి పంపిస్తుంటే పిలుపులకు కాక భోజనాలకు వెళ్తారా? సరే 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 వెళ్ళరండి. అమ్మా చెల్లెమ్మా, ప్రియ జాగ్రత్త. అంత జాగ్రత్త అంటున్నావు ఏంటన్నయ్యా? దాని నీడ చూసి అదే దడుచుకుంటుంది. ఇంకా దుర్గమ్మ నీడ చూసినా మీద పడినా దడుపు జ్వరం వచ్చి మంచం ఎక్కుతుంది. తర్వాత నేనే మాత్రలు తీసుకురావాలి. ఏంటి సాంబయ్య, నువ్వు అమ్మ మీద బాగా సెటైర్లు వేస్తున్నావే ఈ మధ్య. నేనిప్పుడు అన్నదాంట్లో తప్పే ఉందా చెప్పు? ఉంది. ఉందా? ఏంటది? దుర్గమ్మ నీడ చూస్తే నీడ పడితే అన్నావు. అసలు ప్రియా దుర్గమ్మకు అంత దగ్గరగా వెళితే కదా. అల్లంత దూరంలో ఉండగానే ప్రియా అని ఆవిడ కంచు కంటుంతో అంటే ఈవిడ గుండె దడదడలాడుతుంది. ఈవిడికి
వీపు చరిచి ధైర్యం మనమే చెప్పాలి. చాలే ఆపవే. మీ తండ్రి కూతుళ్ళిద్దరికీ నేనంటే మరీ చులకనైపోయింది. జోకులన్నీ నా మీదే. వదినని చూస్తే నీకు వెన్నులో వణికేగా. ఆ వణుక నాకా? హ, సమస్య లేదు. ఈ విషయంలో మాత్రం నేను 100% తులసికే సపోర్ట్ చేస్తాను. దుర్గమ్మకి తులసి అస్సలు జడవదు. ప్రియ మాత్రం 200% జడుచుకుంటుంది. అందుకే జాగ్రత్త అని చెప్తున్నాను. చూడమ్మా, నీకు విషయం తెలుసు కదా. ఏ విషయం? చాలా ఆపవే. ఆయన చెప్పడం మీరు నవ్వడం. ఎందుకైనా మంచిది ఇంకోసారి ఆలోచించు తులసి. ఆలోచనలన్నీ అయ్యాకే ఈ ప్లాన్ వేశాను. అమ్మా, నన్ను తలుచుకుంటూ వెళ్ళు, కార్య సిద్ధవుతుంది. తదాస్తు. పద దాక్షాయని, ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరు ఇలాగే చతుర్లాడతారు. పద. సమయ ఆ, పద. సరే పద. ఇంకొకసారి ఆ ఏరియాలో గాని కనిపించామంటే మొక్కులు ఇరిగిపోతాయి. అర్థమైందా? అర్థమైంది సార్. అలాగే సార్. పోరా. వచ్చావు తులసి? సరే అక్క, మీరు కూడా వెళ్ళి లంచ్ చేయండి. ఓకే సార్. అందరికీ సరిపోయేలాగే తెచ్చాను. అది అది తులసి అంటే. హలో సార్, నేనిక్కడ ఉన్నాను. మరి అంతగా ఆవిడ గారిని పొగడకండి. నా పెళ్ళం, నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టుగా పొగుడతాను. వద్దులే ఆదిత్య, మళ్ళీ అత్తయ్య గారికి చెప్తానని ఏడవడం మొదలు పెడుతుంది. సార్ మీరేమనకండి సార్, మరీ యూనిఫామ్లో ఏడిస్తే బాగుండదు. హా, నేనే వేడవను. వెరీ గుడ్. ఆదిత్య, తను మీ డిపార్ట్మెంట్ లో సెటిల్ అయిపోయినట్టుంది. నువ్వు ఇంకా స్టేషన్ గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. రేపొక్క పూట లీవ్ పెట్టి స్టేషన్ బాధ్యతలన్నీ ఈ వెంకటలక్ష్మికి అప్పచెప్పు. లీవ్ ఎందుకు? ఇందుకే నాకు మండేది. రేపు మనది 16 రోజుల పండుగ. మా ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ ఉంది. కన్నె ముత్తైదువులు మంగళసూత్రాలకు వాళ్ల చేత్తో పెద్ద నల్లపూసలు వేసి విడిగా నల్లపూసల దండలు చేస్తారు. నువ్వు వాటిని నా మెడలో వేయాలి. మీ లేడీ స్టాఫ్ అందరినీ పేరెంట్ అనికి పిలుస్తున్నాను. వాళ్ళకి లీవ్ శాంక్షన్ చేయి. లీవ్ ఎందుకు సార్, అక్కడే డ్యూటీ వేయండి. డ్యూటీనా? అక్కడ అలా ఎలా కుదురుతుంది? అది నా పర్సనల్ వర్క్, నా బాధ్యత. నీకు అనవసరం, నువ్వు మాట్లాడుకో. సరే, నువ్వు చేస్తానంటే చెప్పు. చెప్పు, నీకు కూడా అక్కడ వేస్తాను డ్యూటీ. నేను చేయను. మా ఇంటి ముందు ఈవిడెందుకులేండి, ప్రశాంతంగా ఫంక్షన్ చేసుకొని ఇవ్వకుండా. వద్దులే. రేపు మా 16 రోజుల పండుగ నల్లపూసల ఫంక్షన్ ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి. ఇదిగోండి మేడం. లీవ్ పెట్టు, మర్చిపోకు. వెళ్ళొస్తా. వస్తాను మేడం. వీలైతే రండి, మీరు మాత్రం తప్పకుండా రండి. సరే మేడం, సరే మేడం. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, సత్యవతి రండే. ఏంటత్తయ్యా? ఏంటక్క? సత్యవతి, వెళ్ళి ఆ గేట్లు బార్లా తెరిచేసిరా. దేనికక్క? చెప్పింది చెయ్యవే. ఎందుకో తెలిస్తే మేం కూడా ఆనందిస్తాం కదా. అవునే దుర్గా, అప్పటికప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించి అర్థం చేసుకునేంత బుర్ర మాకు లేదు. ముందే అంత ఉప్పందించావనుకో, ఆ తర్వాత
అర్థం చేసుకునే శ్రమ లేకుండా ఉబ్బి తబ్బిబ్బైపోవచ్చు. వాళ్ళకి జరగబోయే పరాభవం పబ్లిక్ మొత్తం చూడాలి పిన్ని. పగలబడి నవ్వాలి. పరువు పోయి పౌరుషాలు చచ్చి వాళ్ళు తల వంచుకుని వెళ్ళాలి. లక్ష్మి, వెళ్ళ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ ఏవే. నువ్వు వెళ్ళి గేట్లు తీసిరా సత్య. వాళ్ళు పిలుపులకు వచ్చి ఇక్కడ కూర్చోడానికి కుర్చీ లేక నా ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడాలి. నేను ఒక్కొక్కటి అడిగి ఉతికి ఆరేస్తే పెట్టి లేకుండానే ఇస్త్రీ అయిపోవాలి. గజగజలాడిపోయి జరిగిన పెళ్లి తూచ్ అని వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోవాలి. రేపా ఇంట్లో జరిగేది 16 రోజుల పండగ కాదు, ఆదిత్య తులసీల విడుపు కాగితాల సందడి. అయితే పద. ఆ, రండి రండి. అత్తయ్య కూర్చో అత్తయ్య. ఆహాహాహా. నరసింహ సినిమాలో నరసింహలాగా ఉన్నావు అత్తయ్య. వాళ్ళకి నరసింహని, మా ఆయనకి నీలాంబరిని, రెండు నేనే. నువ్వు వెళ్ళి గేటు తీసిరాపో. అదిగో వాళ్ళు వస్తున్నారు అత్తయ్య. నీ పిల్లపిల్ల కోసమే కావచ్చు. నీ రేంజ్ లో పట్టు చీరలు కట్టారు. మినిమం ఒక 25,000 వరకు ఉండొచ్చు. నీ మాటతోనే సగం పడిపోయారే వాళ్ళు. ఇది 50,000 రూపాయల చీర. ఈ చీర చివర్న ఉన్న జరీ అంచుకి కొరగారు వాళ్ళు. వాళ్ళెప్పటికి నా రేంజ్కి రావాలి. ఏరే వస్తున్నారన్నా? బాగున్నారా? బాగున్నాను ప్రియా. రేపు 16 రోజుల పండుగ, నల్లపూసల ఫంక్షన్. తప్పకుండా రావాలి. సరే, తప్పకుండా రావాలి. కిరాణా షాపు కమలొద్దిన దారులు ఎదురైనట్టుంది, అందుకే పిలుస్తున్నారు. నెక్స్ట్ ఇటే వస్తారు. నేను పోయి అత్తయ్యకి చెప్పొస్తా. వెళ్ళు వెళ్ళు. అత్తయ్య అత్తయ్య ఇటు రాలేదు, పక్కింటికి వెళ్ళిపోయారు. హ, రావడానికి ధైర్యం సరిపోవడం లేదనుకుంటా. ముందు ముందే ఈ గేటు దాటి వస్తే నేను పెట్టే చివాట్లకి మొఖం వాచి మరొకరిని పిలవటానికి మొహం చల్లదని నాకు మొహం చాటేస్తున్నారు అంతే. నన్ను దాటేసి ఎన్ని గడపలు దాటి వెళ్ళినా తిరిగి ఈ గడప తొక్కక తప్పదు. నాతో చివాట్లు తినక తప్పదు. ఆహా, ఇక మొదలవుతుంది జాతర.
దుర్గక్క మాటలు విసుర్లు కసుర్లు వీళ్ళ చిందులు జజ్జనకర జనారి జనకు జనకు జనారి. ప్రియమ్మా పులడుగులే పులడుగులు, చూడటానికి 2 కళ్ళు సరిపోవు. దాక్షాయిని, తులసి ఇలా పిలవద్దు అనడం పద్ధతేనా? తులసి ఆలోచించకుండా ఏదీ చేయదు. నువ్వవేం మనసులో పెట్టుకుని మదన పడకు. పిలవాల్సిన ఇళ్ళు చాలానే ఉన్నాయి, పద. అక్క, వాళ్ళకసలు నిన్ను పిలిచే ఉద్దేశమే లేనట్టుంది. మన ఇంటి వైపు కనీసం చూడను కూడా చూడకుండా వెళ్తున్నారు. పైగా ఆ తులసి పిలవద్దు అని అందని విన్నాను. దానికి పొగరు బాగా తలకెక్కిపోయింది. పిలుపు నీదాకా అందేటట్లేదు. నువ్వేమో వస్తే దులిపేద్దాం అన్నావు, వాళ్ళేమో నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. నీకు నీ వాళ్ళ అండలేదని వాళ్ళకి బాగా అలుసైపోయిందే దుర్గా. ఒసే తులసి! అక్క, అదేంటక్క, అది నీ చైర్ కదా. ఏంటి చైరు? ఏదో పెద్ద సింహాసనం అయినట్టు నా విలువ పూచుకు పొలం చేశారు. ఇంకా నా కుర్చీలేంటి? ఏమైందే నీకు అంత చిరాకు పడుతున్నావేంటి దుర్గా? ఇంకా ఏం కావాలి పిన్ని? ఇంకా ఏం కావాలి? వాళ్ళు అసలు నన్ను లెక్కలోకి తీసుకోలేదు, పిలుపులు కూడా పిలవలేదు. ఇది వరకు విలువిచ్చి పిలిస్తే పిలిస్తే మనం వెళ్ళలేదా? వాళ్ళ ఇంట్లో అసలు ఏ కార్యం నేను వెళ్లకుండా జరిగిందో చెప్పు. వెళ్ళావులే, ఏదో పొల్లేసి చెడగొట్టడానికి వెళ్ళావు గాని శుభం కోరి వెళ్ళావా? పిలవడం ఎందుకు, పిలిచి మనం బాధపడడం ఎందుకని పిలవలేదేమో. అవన్నీ వేరు, ఇది వేరు. ఏంటక్క వాటికి వీటికి తేడా? ఇది నా కొడుకుతో పెళ్ళైన విషయం. 16 రోజుల పండగే. నేను బియ్యపురాల్ని. అయ్యో అత్తయ్య, ఓర్వాళ్ళంతా అన్నారు అనుకున్నా, నువ్వు మాత్రం ఆ మాట అనలేదని నమ్మకంతో నిన్ను నమ్మేసి కన్నీళ్లు దిగమింగుకొని ఉన్నా. నువ్వే అనేసావా? ఇంకేముంది అత్తయ్య, ఇంకేముంది? ఇదిగో నానమ్మ, ఇంక మనం ఇక్కడ ఉండటం అనవసరం. పోదాం పద నానమ్మ. ఆపవే నీ గోల. ఏదో మాటలో గబాలంటే ఆ మాట పట్టుకుని ఏడుస్తున్నావేంటి? యువతలు అసలు కారణం ఏంటని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. మధ్యలో నీ గోలేంటి? చస్తుంటే సంధ్యామంత్రం అన్నట్టుంది నీ వ్యవహారం. అసలు వాళ్ళ పిలుపులు పూర్తయ్యాయో లేదో, నిన్ను పిలవలేదని ఎందుకు అనుకుంటున్నావే? ఇంకా పూర్తవ్వకపోవడం ఏంటి? ఈ పాటికి ఇంట్లో దూరి తలుపులు బిడాయించుకొని ఉంటారు. అంతేనంటావా? అంతే. ఎందుకైనా మంచిది అసలు బయట ఏం జరుగుతుందో ఒకసారి చూసేద్దాం. పదండి పద. ఏం దుర్గా, రేపు 16 రోజుల పండగంటగా, గౌరీ పూజ నల్లపూసల ఫంక్షన్ కూడా ఉందంటగా. ప్రియా వాళ్ళు దుర్గమ్మ వాళ్ళని పిలిచినట్లేరు. ఎవరు చెప్పారు? నీ మొహమే చెప్తుంది దుర్గా. మోహాలు చూసి జాతకాలు చెప్పబడును అని బోర్డు పెట్టుకోకపోయావా? ఎళ్ళవమ్మా, మోహం చూసి చెప్తుందట. మోహం చూసి మా అక్కకి తెలియకుండా అయినా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఎలా చేస్తారు? ఆవిడ గారు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అందుకే చేసుకున్నా చేసుకోవచ్చు. చెప్పారా? మీతో అలాగని చెప్పారా? పిలిచిన రారు, అందుకే పిలవలేదు. ఆవిడ వస్తేనే రాకపోతేనే మా ఫంక్షన్ ఏమీ ఆగదు అని వాళ్ళు మీతో ఏమైనా చెప్పారా? సర్లేవే దుర్గా, నీ నిందలన్నింటికి మేమే సమాధానం చెప్తాం. మీకు సరిపడదు కదా, ఇది మాత్రం నిజం. అందుకే పిలవడానికి వస్తే 4 జాడించి పంపించింది అత్తయ్య. మరే
వాళ్ళు విలువ తక్కువ చేస్తే మా దొరకు ఊరుకుంటుందా? చాలేమ్మా చాడీలు. వాళ్ళు అసలు పిలవరు. అయినా పిల్లని గుమ్మం తొక్కొద్దంటే ఎలా పిలుస్తారు? ఈవిడ తొక్కొద్దు అంటే తొక్కుతుందా? వాళ్ళ అబ్బాయి అంటే అస్తమానం వాళ్ళ అత్తగారింట్లోనే ఉంటున్నాడంట. అంతా ఒకటే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. వదలనా వదలనా వదలనా.